భూపాలపల్లి పట్టణంలో కొత్త మున్సిపల్ పాలక వర్గం కొలువుదీరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీలో కొత్త పాలక వర్గం అధికారికంగా బాధ్యతలు చేపట్టింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలుపొందిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 30 మంది కౌన్సిలర్లలో కాంగ్రెస్ కూటమి నుండి 17 మంది, బీఆర్ఎస్ నుండి 10 మంది, బీజేపీ నుండి 2 మరియు ఒక స్వతంత్ర అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2వ వార్డు నుంచి గెలిచిన బుర్ర కుమరయ్య గౌడ్ మున్సిపల్ చైర్మన్ గా, 15వ వార్డు కౌన్సిలర్ అంబాల శ్రీనివాస్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎక్స్ అఫీషియో మెంబర్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడారు. భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ 18 మందిని కౌన్సిలర్లు గెలిపించిన భూపాలపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారి పని చూసి, డెవలప్మెంట్ను చూసి ఈ 18 మందిని ఏకధాటిగా గెలిపించడం జరిగినది. నేను కూడా నీతి నిజాయితీతో పనిచేస్తా. మా ఎమ్మెల్యే గారు కూడా నేనేమైనా చిన్న తప్పు చేసినా కానీ సహించాడు. నాకు సాతనే కాడికి చేస్తా. నా వెనుక ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. భూపాలపల్లి పట్టణ అభివృద్ధే నా ధ్యేయంగా పనిచేస్తానని మీకు అందరికీ నన్ను గెలిపించినందుకు ప్రత్యేకంగా కౌన్సిలర్స్కు, ప్రెస్ మీడియా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లందరినీ గెలిపించిన ఓటరు మహాశయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను 15వ వార్డు నుంచి నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు ఈరోజు వైస్ చైర్మన్, ఒక దళిత బిడ్డకు, ఒక మాదిగ బిడ్డకు జిల్లా హెడ్ క్వార్టర్ల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్కి తలమానికమైనటువంటి మున్సిపాలిటీలో ఒక దళిత బిడ్డకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే సత్యాన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన అడుగుజాడల్లో ఈ భూపాలపల్లిని గత పాలకులు ఏదైతే మర్చిపోయినరో, వెనుక పడేసినరో, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనుకబడిన ఈ మున్సిపాలిటీని ఖచ్చితంగా దీనికి ఒక మా ఎమ్మెల్యే గారి మార్కు, మన ప్రభుత్వం ఉన్నది, మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మన గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారు నిద్రపోకుండా నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీకి ప్రత్యేకమైన ఒక మార్క్ వేస్తాం. మా ఎమ్మెల్యే గారు అడుగుజాడల్లో మేమందరం కూడా సమిష్టిగా పనిచేసి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ, ఇది భూపాలపల్లి ప్రజల విజయమని, ఈ గెలుపుతో తమపై ఇంకా బాధ్యత పెరిగిందన్నారు. అవినీతికి తావు లేకుండా భూపాలపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భూపాలపల్లి మున్సిపాలిటీ సంబంధించినటువంటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ ప్రభుత్వం మీద, మా మీద బాధ్యత ఉంచి ఈ మున్సిపాలిటీని కైవసం చేసినటువంటి విజయం భూపాలపల్లి ప్రజల విజయం. ఇది ఈ యొక్క ప్రజల విజయాన్ని, గెలిపించినటువంటి గౌరవాన్ని మాకు బాధ్యత ఇంకా పెంచే విధంగా బాధ్యత ఉంచారు. ఆ ఉంచినటువంటి బాధ్యతను విస్మరించకుండా, నిజాయితీగా, అవినీతికి తావు లేకుండా అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి భూపాలపల్లి మున్సిపాలిటీని ఇంకా రెట్టింపులు సంఖ్యలతో అభివృద్ధి చేసి ప్రజలకు కవచంగా ఈరోజు అండగా నిలవడమే కాకుండా అభివృద్ధి చేసి వాళ్ళ గౌరవాన్ని కాపాడుతాం, నిజాయితీగా పనిచేస్తామని తెలియజేస్తూ, భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా, కార్మికులకు, అదేవిధంగా వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకి, భూపాలపల్లి మున్సిపాలిటీ మరి అన్ని వర్గాల ప్రజలకు, పత్రికా మీడియా సోదరులతో పాటు మేధావులకి, ప్రతి ఒక్క వర్గానికి కూడా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ ఒక్క నమ్మకంతో ఓటేసి గెలిపించారో తప్పకుండా అభివృద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, మంత్రుల సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీని మేము ఎన్నికల ముందు ఏ మాట అయితే చెప్పామో, పార్కుల అభివృద్ధి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్ క్రాస్ బిల్డింగ్ను కానీ, విద్యను, వైద్యను, మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కటి కూడా మున్సిపాలిటీలో ఏ మాట అయితే చెప్పి, ఏ బండలైతే వేసామో, స్టోన్స్ వేసామో, ఇవన్నీ కూడా 1 సంవత్సరం లోపు పనిచేసి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కోతుల బెడద కానీ, కుక్కల బెడద కానీ, మౌలిక సదుపాయాలన్నీ కూడా ఒక బాధ్యతాయుతంగా
మేము పనిచేస్తామని మీకు ఈ సందర్భంగా భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా మీరు పూర్తి విశ్వాసంతో నమ్మకంతో మీరు ఉండాలని, మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయమని కాంగ్రెస్ పార్టీ మరి శాసనసభ్యునిగా ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ మరి ఏదైతే ఎన్నికైనటువంటి 18 మంది మరి కౌన్సిలర్స్ కానీ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఈరోజు ఎన్నికైనటువంటి వారు కానీ తల వంచి ప్రజలకు జవాబుదారీతనంగా నిజాయితీగా ఉంటాం. ఎవరు తప్పు చేసినా ఒక కుటుంబ పెద్దగా శాసనసభ్యునిగా సరిదిద్ది ప్రజలకు తలవంపు తేకుండా ఈ యొక్క మున్సిపాలిటీ కార్యవర్గం పనిచేస్తుంది ప్రభుత్వ సహకారంతో అని సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతరం ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ మాట్లాడారు. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 18 మందిని ఎన్నుకున్నందుకు భూపాలపల్లి మున్సిపాలిటీ ఓటర్ సోదరులందరికీ నమస్కారం. ఎందుకంటే మా భూపాలపల్లి మున్సిపాలిటీ అయిన తర్వాత ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి విజయం ఇచ్చారు. అందరికీ భూపాలపల్లి మున్సిపాలిటీ పరంగా నమస్కారం. ఎందుకంటే మా కార్పొరేటర్లు కూడా ప్రతి వార్డులో గెలిచినటువంటి వాళ్ళందరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ జవాబుదారీతనంగా ఉండాలి. ఎందుకంటే మనకు మంచి ఇప్పుడు మా చైర్మన్ కోరన్న గారు మరియు సీన్ గారు కూడా చాలా అనుభవం ఉన్నవాళ్ళు. పార్టీ పరంగా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ మన కాంగ్రెస్ పార్టీని మంచి ముందు వరుసలో పెట్టి అందరికీ అందుబాటులో ఉండి అన్ని పనులు చేయాలని కోరుతూ మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏ ఇష్యూ అయినా పరిష్కార దిశకు పనిచేస్తాడని చెప్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం. భూపాలపల్లి మున్సిపల్ కైవసం చేసుకున్నటువంటి ఈ యొక్క భారీ ఎత్తున మాకు అవకాశం కల్పించినటువంటి భూపాలపల్లి పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే రేవంత్ రెడ్డి గారి పాలన, వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి, అదేవిధంగా ఈ భూపాలపల్లి పట్టణ కేంద్రంలో గండ్ర సత్తన్న గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఎన్నికైనటువంటి మా యొక్క చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, అదేవిధంగా కౌన్సిలర్ గారు కానీ ఈరోజు ఏ విధంగా మీరు నమ్మకంతో వారికి ఓటేశారో ఆ విధంగా మరి ఈ యొక్క భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మా యొక్క చైర్మన్ అదేవిధంగా కౌన్సిలర్ కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో మరి కౌన్సిలర్పై బాధ్యత పెట్టిల్లు కాబట్టి మరి ప్రజలు గడప దాటకుండా, వారి కాలు గడప దాటక ముందుకే మీరు వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి, సత్తన్న యొక్క సమస్యలు పరిష్కరించడానికి ముందుంటాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కౌన్సిల్కి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతేకాకుండా భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా శిరసా వంచి నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది.